నమస్కారం, నా పేరు భార్గవ్. మీరు చూస్తున్నారు భార్గవ్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో మీకు పేటిఎం ఫిజికల్ డెబిట్ కార్డ్ మనం ఎలా అప్లై చేసుకోవాలో చూపించాను. మీరు ఆ వీడియో చూడకపోయింటే పైన ఐ బటన్ మీద క్లిక్ చేయండి, లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూసేసి నెక్స్ట్ వీడియో చూడండి. ఫ్రెండ్స్, మనం అప్లై చేయగానే 1 వీక్ లేదా 10 డేస్లో మనకి ఈ పోస్ట్ అనేది వస్తుంది పేటిఎం ద్వారా. చూడొచ్చు, మనకి పేటిఎం పోస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకసారి టర్న్ చేసి చూద్దాం. చూడొచ్చు, మనకి వెనకాల ఇలా ఉంటుంది. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి నేను దీని లోపల ఏమున్నాయో మొత్తం చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడొచ్చు, మనకి ఎన్వలప్ లోపల ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఏముందో. ఓపెన్ చేసి చూడొచ్చు, ఏ బిగ్ హెలో ఫ్రమ్ ఇండియాస్ మోస్ట్ సిన్సియర్ బ్యాంక్ అని ఉంది. అలాగే మన రూపే డెబిట్ కార్డ్ అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, నేమ్ కూడా ఉంది దానిపైన. ఓకే, ఈ కార్డ్ మనం ఒకసారి బయటకు తీసేద్దాం. పేపర్ వెనకాల మనకి ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, కార్డ్ని ఎలా బ్లాక్ చేసుకోవాలి, ఎలా అన్బ్లాక్ చేసుకోవాలి అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, అలాగే మన కార్డ్ లిమిట్ చూసుకున్నట్టయితే డైలీ విత్డ్రా లిమిట్ వచ్చేసి 25,000 ఫ్రెండ్స్. అది పేటిఎం ఏటీఎంలో అయితే, లేదా వేరే బ్యాంక్స్ ఏటీఎం యూస్ చేస్తే మీరు 3 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు మంత్లో, మెట్రోలో అయితే. అదే నాన్ మెట్రో సిటీస్లో అయితే 5 టైమ్స్ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి పీఓఎస్ మిషన్లో యూస్ చేసేటట్టయితే డైలీ మనకి 2 lakhs వరకు యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఓకే, నేను ఫస్ట్ దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ముందుగా పేటిఎం యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ చూడొచ్చు, మనకి యాక్టివేట్ డెబిట్ కార్డ్ అని ఉంది. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి బ్యానర్ అనేది ఒకటి వచ్చేస్తుంది. అలా రాలేదంటే ఏం పర్లేదు, ఇక్కడ కింద బ్యాంక్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. బ్లాంక్ మీద క్లిక్ చేయగానే చూడొచ్చు, మన డిజిటల్ డెబిట్ కార్డ్ వచ్చింది. కిందకి స్వైప్ చేయగానే మనకి ఇక్కడ డెబిట్ అనే ఏటీఎం కార్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే కింద చూడొచ్చు యాక్టివేట్ యువర్ కార్డ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఒకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది, మీ పిన్ అనేది ఇచ్చేసేయండి. చూడొచ్చు, మనకి స్కాన్ చేయమని అడుగుతుంది మీ కార్డ్ని. మీ కార్డ్ వెనక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని నేను స్కాన్ చేశాను. ఒకసారి మీ పేటిఎం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. మన కార్డ్ నెంబర్ మరియు అకౌంట్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోమంటుంది. మొత్తం చెక్ చేసుకొని కింద కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఏటీఎం కార్డ్కి ఒక పిన్ అనేది సెట్ చేసుకోమని అడుగుతుంది. నేను ఒక 4 digit పిన్ అనేది ఎంటర్ చేశాను. చూడొచ్చు, మళ్ళీ మీరు కన్ఫర్మ్ పిన్ అడుగుతుంది. ఓకే, మళ్ళీ ఎంటర్ చేశాను. చూడొచ్చు, మనకి డెబిట్ అండ్ ఏటీఎం కార్డ్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. చూడొచ్చు ఫ్రెండ్స్, నౌ యూ కెన్ విత్డ్రా క్యాష్ ఫ్రమ్ ఎనీ ఏటీఎం. చూడొచ్చు, మనకి ఏ ఏటీఎంలో నుంచైనా మనకి విత్డ్రా అనేది చేసుకోవచ్చు. మామూలుగా మనకి పేటిఎంలో యాప్లో ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మనీ అనేది రిసీవ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. అలాగే మన కార్డ్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ చూపించి కూడా మన అకౌంట్లోకి మనీ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు పేటిఎం కార్డ్ అనేది ఎలా యాక్టివేట్ చేసుకోవాలని చూపించాను భావిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, క్లిక్ చేసి ఫాలో అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంత. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను, అంతవరకు సెలవు.